సైక్లింగ్ వల్ల కలిగే లాభాలేంటి? చాలామంది సైక్లింగ్ చేద్దాం ఆరోగ్యం బాగుంటుందని కొత్త సైకిల్ కొని మరీ సైక్లింగ్ మొదలు పెడతారు. ఫిజికల్ యాక్టివిటీ లేక బాడీలో ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది, స్టామినా తగ్గిపోతుంది. సైక్లింగ్తో కలిగే 21 బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సైకిల్ నడపడం వల్ల కలిగే 21 బెనిఫిట్స్ ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో ఇది. చాలామంది సైక్లింగ్ చేద్దాం ఆరోగ్యం బాగుంటుందని కొత్త సైకిల్ కొని మరీ సైక్లింగ్ మొదలు పెడతారు. చాలా శ్రద్ధగా అదే పనిగా సైకిల్ నడుపుతారు. కానీ వారం రోజుల తర్వాత చూస్తే మొదట్లో కనిపించిన ఆ ఉత్సాహం, మోటివేషన్ వాళ్ళలో కనిపించదు. సైకిల్ మూలపడి, ఎండకెండి, వానకు తడిచి తుప్పు పట్టిపోతుంది. వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే వాళ్ళ శరీరం పరిస్థితి కూడా అదే. ఫిజికల్ యాక్టివిటీ లేక బాడీలో ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది, స్టామినా తగ్గిపోతుంది. కదలిక లేకపోవడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇలా ఇంకెన్నో ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తాయి. అదే రెగ్యులర్గా సైక్లింగ్ చేస్తే అలాంటి సమస్యల నుండి రక్షణ లభించడమే కాకుండా ఇంకెన్నో లాభాలు కూడా పొందొచ్చు. అలా సైక్లింగ్తో కలిగే 21 బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాత మీ అంతటా మీరే మళ్ళీ సైక్లింగ్ మొదలు పెట్టేస్తారు. ఇక సైక్లింగ్ చేయని రోజంటూ ఉండదు. అందువల్ల వీడియోను చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేసే ఉపయోగకరమైన వీడియోలను మిస్ అవ్వకుండా ఉంటారు. సైక్లింగ్ వల్ల కలిగే లాభాలేంటి? 1, బాడీ స్ట్రాంగ్ అవుతుంది. సైక్లింగ్ చేయడం వల్ల మీ కండరాలు బాగా పనిచేస్తాయి. దీనివల్ల మీ శరీరం ఫిట్ అండ్ హెల్తీగా ఉంటుంది. 2వది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మీరు రెగ్యులర్గా సైకిల్ తొక్కితే మీలో ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతాయి. మెంటల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. 3వది, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఈ ఉరుకుల పరుకుల జీవితంలో ఆహారపు అలవాట్ల వల్ల, జీవన విధానం వల్ల చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పైల్స్, ఫిస్టులా వంటి సమస్యలతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది వాటి పరిష్కారానికి మమ్మల్ని కన్సల్ట్ కూడా అవుతూ ఉంటారు. మీరు రెగ్యులర్గా సైక్లింగ్ చేస్తే మీ డైజెషన్ మెరుగుపడుతుంది. ఫలితంగా కడుపుబ్బరం, అజీర్తి, మలబద్ధకం వంటి అనేక జీర్ణ వ్యవస్థ సమస్యలు తగ్గిపోతాయి. 4వది, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. మీకు కొలెస్ట్రాల్ సమస్య ఉంటే సైక్లింగ్తో అది కూడా తగ్గుతుంది. కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచడంలో ఈ అలవాటు మీకు చాలా సహాయపడుతుంది. మీ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. మరోపక్క గుడ్ కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. 5వది, వెయిట్ కంట్రోల్ అవుతుంది. సైక్లింగ్ చాలా మంచి వ్యాయామం. దీనివల్ల మీ వెయిట్ తగ్గుతుంది, అలాగే వెయిట్ కంట్రోల్లో కూడా ఉంటుంది. 6వది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచడంలో లేదా నార్మల్గా ఉంచడంలో సైక్లింగ్ చాలా సహాయపడుతుంది. 7వదిగా, బాడీ పోస్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అవును, సైకిల్ తొక్కడం వల్ల మీ బాడీ పోస్చర్ కూడా బాగుంటుంది. సైక్లింగ్ బాడీ పోస్చర్కి చాలా మంచి వ్యాయామంగా పరిగణిస్తారు. 8వది, స్టామినా పెరుగుతుంది. రెగ్యులర్గా సైక్లింగ్ చేయడం వల్ల మీ స్టామినా పెరుగుతుంది. నీరసం కూడా అంతగా రాదు. మీ శరీరం త్వరగా అలసిపోయేదైతే సైక్లింగ్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ శరీర శక్తిని పెంచుతుంది. 9, ఇమ్యూనిటీ పెరుగుతుంది. రెగ్యులర్ సైక్లింగ్తో మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే ఎటువంటి రోగాలు మీ దరి చేరవు లేదా హాని కలిగించలేవు. 10, బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. నిజంగానే సైక్లింగ్ వల్ల మీ బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు కొన్ని రోజుల పాటు కంటిన్యూస్గా సైక్లింగ్ చేస్తే మీ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. 11వది, హార్ట్ హెల్త్ బాగుంటుంది. సైక్లింగ్ మీ గుండెకు కూడా రక్షణ కల్పిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని సైక్లింగ్ తగ్గిస్తుంది. మీ మనసులో గుండె వ్యాధులు వస్తాయి అనే చిన్నపాటి భయం ఉన్న సైక్లింగ్ మొదలుపెట్టండి. 12, రెస్పిరేటరీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. సైక్లింగ్తో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావు.
రెస్పిరేటరీ సిస్టమ్ మెరుగ్గా పనిచేస్తుంది. అందుకే ఈ రోజు నుంచే సైక్లింగ్ మొదలు పెట్టండి. 13వది మూడ్ బాగుంటుంది. సైక్లింగ్ వల్ల స్ట్రెస్, డిప్రెషన్ వంటి నెగిటివ్ ఎమోషన్స్ తగ్గిపోతాయి. పాజిటివ్ ఎమోషన్స్ పెరుగుతాయి. మీ మూడ్ బాగుంటుంది. నిత్యం ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. 14వది కీళ్ళు నొప్పులు ఉండవు. సైక్లింగ్తో మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఫలితంగా కీళ్ళ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. 15th మెంటల్ ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. సైక్లింగ్ వల్ల మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అందువల్ల మీరు మీ చదువులో ఫోకస్ చేయాలనుకున్నా, మీ పనులను మరింత సమర్థవంతంగా చేసుకోవాలనుకున్నా సైక్లింగ్ అలవాటు చేసుకోండి. 16 బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అవును, సైక్లింగ్ మెరుగైన బ్లడ్ సర్క్యులేషన్ కూడా తోడ్పడుతుంది. 17వది ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. రెగ్యులర్ సైక్లింగ్ మీ బాడీ ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. కండరాల ఫ్లెక్సిబిలిటీ, జాయింట్ ఫ్లెక్సిబిలిటీ పెరగడం వల్ల మీకు నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు వంటి సమస్యలు రావు. 18 సోషల్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. నమ్మలేకపోతున్నారా? నిజంగానే సైక్లింగ్తో మీ సోషల్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సైక్లింగ్ వల్ల కొత్త మనుషుల్ని కలుస్తారు. వారితో స్నేహం ఏర్పడుతుంది. మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి కూడా ఇది చాలా మంచి సమయం. 19 కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సైక్లింగ్ వల్ల లోపల నుండి మీరు కాన్ఫిడెంట్గా అవుతారు. మీకు మంచి ఫీలింగ్ కలుగుతుంది. మనోబలం పెరుగుతుంది. 20వది నిద్ర మెరుగవుతుంది. సైక్లింగ్ మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. దీంతో మీ స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. మంచి నిద్ర పడుతుంది. మంచి నిద్ర మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. 21 నేచర్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. సాధారణంగా మనం వాకింగ్ చేస్తే 5 నుంచి 8 కిలోమీటర్లు వెళ్తాం, తర్వాత అలసిపోతాం. అదే సైక్లింగ్ చేస్తే 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు కూడా మనం వెళ్ళొచ్చు. దీనివల్ల మీరు కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్తారు, నేచర్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇది కూడా మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇలా రెగ్యులర్గా సైక్లింగ్తో మీకు ఇంకెన్నో లాభాలు కలుగుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి సైక్లింగ్ చేయడం మొదలు పెట్టండి. ఇంకా ఆలోచిస్తున్నారా? ఈ వీడియోలో చెప్పిన బెనిఫిట్స్ అన్నీ ఏం చేస్తాయి? మెరుగైన ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఆరోగ్యం బాగుంటే ఏమవుతుంది? మీ జీవితకాలం పెరుగుతుంది. ఒక పని చేయడానికి ఇంతకంటే పెద్ద కారణం ఇంకేం కావాలి? ఈ రోజు నుంచే సైక్లింగ్ మొదలు పెట్టండి. పెడతారా? కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ విషయం తెలుస్తుంది. అలాగే వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చివరిగా ఒక మాట, మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా మేము ఆయుర్వేద వైద్యాన్ని ఎంచుకోమని చెప్తాం. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాలను కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచీలు ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైంది. ముందు చెప్పినట్లుగా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పక పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. నమస్కారం.